నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే బెండకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పచ్చడిని మనం తినొచ్చు అనమాట. పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 8 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకుంటూ 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు మంచి కలర్లో ఇవి వేగాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. లేదు మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లో లాగే వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. బెండకాయల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసేసుకొని చూడండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని జస్ట్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. టమాటోలు కొద్దిగా మగ్గనివ్వాలి. అవి మగ్గే లోపల ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్నవి చల్లారాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల ఇవి కూడా మనకు వేగిపోయాయి అన్నమాట. చూడండి, టమాటోలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా పొడి చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు టమాటోలు చివరిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి మరీ నున్నగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంక ఈ పచ్చడికి ఏం పోపు లేదండి. ఆల్రెడీ మనం పప్పులన్నీ ముందే వేసేసాం కదా. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని మనం ఈ పచ్చడిని చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నీళ్లు కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుందన్నమాట. పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి ఈ బెండకాయ పచ్చడి. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంతో ఈ పచ్చడిని డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి, ఒక కప్పు పెట్టేశాను. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ బెండకాయ పచ్చడిని ఈ కప్పులోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా పచ్చడితో తినేయచ్చు. ఇలాంటి పచ్చడి చేసుకున్నప్పుడు ఏదైనా వెజిటబుల్ వేపుడు కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో బోల్డన్ని వెజిటబుల్ ఫ్రై రెసిపీస్ ఉన్నాయి. కాబట్టి వాటి కాంబినేషన్తో మనం ఇలాంటి పచ్చడి తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా బెండకాయ పచ్చడిని చేసుకొని తిని చూడండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. రాగి సంగటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి. పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.